ఇది బ్రిటిష్ పాలన కొనసాగుతున్న కాలం. అధికారులంటే అహంకారానికి, దౌర్జన్యానికి మారుపేరుగా ఉన్న సందర్భం. అలాంటి టైంలో ఒక సందర్భంలో ఒక బ్రిటిష్ అధికారి నిస్సహాయంగా నిలబడిన ఒక భారతీయ యువకుడి చెంపపై కసితో ఒక్కడి వీకింది. చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అయితే ఆ నిమిషమే ఆ యువకుడిలో ఆత్మాభిమానం పౌరుషమై నిలిచింది. అధికారం భయం లేకుండా తన శక్తిని కూడదీసుకొని అదే వేగంతో ఆ తెల్లదొర చెంపపై పెళ్ళున కొట్టాడు. ఆ ధాటికి అధికారి కింద పడిపోయాడు. ఈ అనూహ్య ఘటనతో అధికారి అవాక్కయ్యాడు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యపు సైనికాధికారిని ఒక సాధారణ భారతీయుడు కొట్టడమా? అవమానంతో రగిలిపోయి శిక్ష కోసం ఉన్నతాధికారి అయిన కమాండర్ వద్దకు పరుగు తీశాడు. కానీ ఆ కమాండర్ ప్రశాంతంగా లోతైన ఆలోచనతో ఇలా చేశాడు. ఆ యువకుడికి శిక్ష కాదు, బహుమతి ఇవ్వాలి. తక్షణమే 10,000 రూపాయలు కానుకగా అందియండి అన్నాడు. ఏమిటి ఆజ్ఞ? ఇది మన మహారాణి గౌరవాన్ని కించపరిచినట్లే కాదా? శిక్ష బదులు బహుమత అని జూనియర్ అధికారి అసహనం వ్యక్తం చేశాడు. కమాండర్ గంభీరంగా, ఇది సైనికాజ్ఞ, ఎదురు చెప్పకుండా వెంటనే పాటించాలి అని స్పష్టం చేశాడు. జూనియర్ అధికారికి వేరే దారి లేక 10,000 రూపాయలు తీసుకుని ఆ యువకుడికి వద్దకు వెళ్లి క్షమించమని అడిగాడు. ఆ రోజుల్లో 10,000 రూపాయలంటే ఊహించని సంపద. ఆ యువకుడు ఆ డబ్బును జాగ్రత్తగా ఉపయోగించి కొన్ని సంవత్సరాలలోనే జీవితంలో స్థిరపడి సంపన్నుడిగా మారిపోయాడు. అప్పటి సామాన్య యువకుడు ఇప్పుడు సమాజంలో గౌరవనీయమైన సంపన్న వ్యక్తిగా ఎదిగాడు. చాలా ఏళ్ల తర్వాత అదే బ్రిటిష్ కమాండర్ అప్పుడు ఎవరైతే దెబ్బతిన్నాడో ఆ జూనియర్ అధికారిని పిలిచి, నిన్ను కొట్టిన ఆ భారతీయుడు గుర్తున్నాడా అని అడిగాడు. ఆ అవమానాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను సార్ అన్నాడు. అయితే ఇప్పుడు సమయం వచ్చింది, నువ్వు అతని వద్దకు వెళ్ళి అందరి ముందు అతని చెంపపై మళ్ళీ ఒక్కటి కొట్టిరా అన్నాడు. ఆజ్ఞను పాటించక తప్పక జూనియర్ అధికారి ఆ సంపన్నుడి వద్దకు వెళ్ళి చెల్లుమని చెంప మీద కొట్టింది. కానీ ఈసారి కథ పూర్తిగా తిరగబడింది. ఆ సంపన్న యువకుడు ఏమాత్రం ప్రతిస్పందించలేదు. కనీసం తలెత్తి ఆ అధికారిని చూడడానికి కూడా ధైర్యం చేయలేకపోయాడు. ఆశ్చర్యంతో అధికారి కమాండర్ వద్దకు తిరిగి వచ్చాడు. కమాండర్, ఏంటి ఆశ్చర్యపోయావా అన్నాడు. సార్, అతను పేదవాడిగా ఉన్నప్పుడు ఎదురు కొట్టాడు, ఇప్పుడు కోటీశ్వరుడైనా కళ్ళెత్తి చూడలేదు, ఏందిది అని అడిగిండు. అప్పుడు ఆ బ్రిటిష్ కమాండర్ ఏం చెప్పిందంటే, మొదటిసారి అతని దగ్గర ఆత్మగౌరవం తప్ప ఇంకేమీ మిగిలింది లేదు. కానీ ఇప్పుడు అతను దాన్ని రక్షించుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర ఆత్మగౌరవం కంటే ముఖ్యమైన సంపద ఉంది అని ఫీల్ అవుతున్నాడు. ఏ రోజైతే అతను ఆ 10,000 రూపాయల బహుమతిని అంగీకరించాడో ఆ రోజే అతను తన ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని డబ్బుకు అమ్ముకున్నాడు. మనిషి తన ఆత్మగౌరవాన్ని కోల్పోయినప్పుడు అతని వెన్నెముక కూడా తప్పక వంగుతుంది. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, గుర్తుంచుకోండి, స్థానం, బహుమతులు లేదా ఏ విధమైన ఆశలకు లొంగిపోయి మీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోకండి.